నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. టీడీపీ బీసీలను మోసం చేసిందని అనంతపురం వైసీపీ మాజీ మంత్రి శంకర్ నారాయణ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 54 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్దని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 26,000 మంది బీసీలపై కేసులు పెట్టారని చెప్పడం అవాస్తవమన్నారు. 44 మంది మున్సిపల్ చైర్మన్లు, 6 జెడ్పీ చైర్మన్లు బీసీలే అన్నారు. జగన్ను విమర్శించే స్థాయి చంద్రబాబుది కాదని శంకర్ నారాయణ అన్నారు. జయహో బీసీ అనే కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా బీసీ డిక్లరేషన్ అని ఒక పేపర్ని రిలీజ్ చేసి మేము బీసీలకు అండగా ఉంటున్నాం, తెలుగుదేశం అంటే బీసీల పార్టీ అని ప్రగల్భాలు పలుకొని వాళ్ళ సొంత డబ్బా కొట్టుకొని నిన్న చేసిన కార్యక్రమం గురించి మీతో కొన్ని విషయాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలకి తెలియజేయాలనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో, బీసీ సామాజిక వర్గాలు, అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చేసినటువంటి అన్యాయం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఒక బూర్జువా మనస్తత్వం కలిగి, ఒక ఫాసిస్ట్ విధానంతో, ఒక నియంతృత్వమైనటువంటి పోకడతో చంద్రబాబు నాయుడు బీసీలను కేవలం వాళ్ళ కుల వృత్తులకే పరిమితం చేయాలని అనుకున్నటువంటి వ్యక్తి, ఆ విధంగా ప్రయాణం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీరు 1995 సంవత్సరం నుంచి 2004 వరకు ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలు అనేటువంటి బీసీలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కానివ్వండి, ఆయన చేసింది శూన్యం. మరి అదే 2004లో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, ముఖ్యంగా అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, బీసీలు అత్యధికంగా 50% పైగా ఉన్నటువంటి రాష్ట్రంలో వారి కుటుంబాలకు చేయూతగా ఉండాలని, అండగా ఉండాలని ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తేవడం, ఆ కుటుంబాలకు మంచి వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ పథకం తేవడం. మరి ఈరోజు తీసుకుంటే 2004 నుంచి 2009 వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఇంజనీర్లుగానో, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్లుగానో, గ్రూప్ 2 ఆఫీసర్లుగానో, లేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్లుగానో ఎంతమంది ఉత్తీర్ణత సాధించి ఒక నయా పైసా ఖర్చు లేకోకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, అలాగే డాక్టర్లుగా మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన లెక్కలు తీయండి. 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లలు ఎంతమంది ఉద్యోగాల్లో చేరారు, ఎంతమంది మంచి చదువులు చదువుకున్నారు, ఉన్నతమైన స్థానంలో ఉన్నారా అనే విషయాన్ని లెక్క తీయమని అడుగుతున్నాం. మరి మరలా 2014లో ముఖ్యమంత్రి అయ్యావు, బీసీ సప్లాన్ అన్నావు, దానికి ప్రతి సంవత్సరం 10,000 కోట్లు ఇస్తానన్నావు, ఇయ్యలే. మరలా బీసీలను ఓటు బ్యాంక్గా ఉపయోగించుకొని మరలా కూడా వాళ్ళను కులవృత్తులకే పరిమితం చేయాలనుకున్నావు, కానీ వాళ్ళని ఇంజనీర్లుగానో, డాక్టర్లుగానో, కలెక్టర్లుగానో, ఐపీఎస్ ఆఫీసర్లుగానో ఎదగనీయాలని
అనుకోలేదు. అది నీ మనస్తత్వం, నీ కుహాన విధానానికి, నీ దిగజారుడు విధానానికి నిదర్శనం అదే. ఆదరణ పేరుతో కేవలం 1000 కోట్ల రూపాయలు నీవు నీ బినామీలకు టెండర్ల రూపంలో ఇచ్చి, ఆ పనిముట్లు కూడా కేవలం 400-500 కోట్ల రూపాయల విలువ చేసే పనిముట్లను 1000 కోట్లకు అంచనాలు తయారు చేయించుకొని 1000 కోట్లు ఖర్చు పెడుతున్నట్ల, మరి కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నట్లు నువ్వు ఒక బిల్డప్ ఇచ్చావు. కానీ నీవెప్పుడూ కూడా నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి హయాంలో ఎప్పుడు కూడా బీసీ సోదరులను ఇంజనీర్లుగానో, డాక్టర్లుగానో, ఐఏఎస్ ఆఫీసర్లుగానో, ఐపీఎస్ ఆఫీసర్లుగానో చేయాలనే ఆలోచన నీకు రాలేదనేది సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి ఈరోజు ఏ మొహం పెట్టుకొని నువ్వు బీసీల గురించి మాట్లాడుతున్నావు?